నినివే అనే ఒక పట్టణం ఉంది. నినివే పట్టణ ప్రజలు దేవుని దృష్టికి బహుఘోరముగా పాపములు చేసి దేవునికి కోపం తెప్పించారు. అయితే దేవుడు యోనా అనే ప్రవక్తను పంపి నినివే ప్రజలను బాగు చేయాలనుకున్నాడు. దేవుడు యోనా దగ్గరకు వచ్చి ఇలాగ చెప్పాడు. యోనా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరముగా ఉన్నది గనుక నీవు లేచి నినివే మహాపట్టణంలకు పోయి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటింపుము. అయితే యోనాకు నినివే పట్టణం వెళ్ళాలని అస్సలు ఇష్టం లేదు. అందుకే తర్షీషు పట్టణంకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నినివే ప్రజలకు ఇక 40 దినములకు ఈ పట్టణం నాశనమైపోతుంది అని చెబితే ముందు నన్ను చంపేస్తారు. దీనికంటే తర్షీషు వెళ్ళేవాడు ఎక్కడం ఉత్తమం అనుకుని తర్షీషుకు వెళ్ళే వాడ ఎక్కుతాడు యోనా. వాడ కొద్ది దూరం వెళ్ళగానే సముద్రముపై పెద్ద పెద్ద అలలు, గాలి, తుఫాను వచ్చి వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ వాడను తేలిక చేయడానికి అందులో సామాగ్రి కూడా బయట పడవేశారు. వారి వారి దేవుళ్లను ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు యోనా లేచి, నేను జీవము కలిగిన దేవుని సేవకుడను. ఆయన మాట వినకుండా ఈ ప్రయాణం చేస్తున్నాను. కాబట్టి నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను. నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడవేయమని చెప్పాడు. అయితే యోనాను సముద్రంలో పడవేయకముందే దేవుడు యోనాను మింగమని పెద్ద తిమింగలంకు ఆజ్ఞాపించాడు. యోనాను సముద్రంలో పడవేసిన తర్వాత సముద్రం నిమ్మలించింది. అయితే యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ 3 దినములు గడిపాడు. ప్రభువా, నా దేవా, ఈ అగాధ జలములలో నుండి నన్ను తప్పించువాడవు నీవే. దేవా, అంధకారంలో నుండి నన్ను రక్షించువాడవు నీవే. దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. దేవుడు ఆజ్ఞాపించగానే తిమింగలం యోనాను సముద్రపు ఒడ్డున కక్కివేసింది. యోనా దేవుడు చెప్పినట్టుగా ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇక 40 దినములకు నినివే నాశనమగును. మీ పాపము దేవుని దృష్టిలో బహుఘోరముగా ఉన్నది. ఇక 40 దినములకు నినివే నాశనమగును. మీ పాపము దేవుని దృష్టిలో బహుఘోరముగా ఉన్నది. యోనా చేసిన ప్రకటనకు ప్రజలందరూ చాలా భయపడ్డారు. రాజు మొదలుకొని పనివాడి వరకు, పెద్దలు మొదలుకొని పిల్లల వరకు, పశువులతో సహా అందరూ ఉపవాసముండి గోనె పట్ట కట్టుకొని దేవుని క్షమాపణ కొరకు వేడుకున్నారు. వారు తమ చెడు నడతను మాని మారు మనస్సు పొందినందున దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మాని వారిపై కృప చూపించాడు. ఇదంతా చూసిన యోనాకు బాగా కోపం వచ్చి ఇలా అనుకున్నాడు. దేవుడు కటాక్షము, జాలి కలిగిన బహుశాంతమూర్తని నాకు ముందే తెలుసు. అందుకే నేను ప్రకటించకూడదని తర్షీషుకు వెళ్ళాలనుకున్నాను. ఇంకెందుకు నన్ను ప్రకటన చేయమనడం అని చెప్పి చాలా కోపం తెచ్చుకొని బాధతో నిద్రపోతాడు. అయితే ఇదంతా చూసిన దేవుడు యోనాకు ఒక గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. దేవుడు రాత్రికి రాత్రే ఒక పురుగును పంపించి యోనా సేద తీరుతున్న చెట్టు మొత్తం తినేటట్లు చేశాడు. మరుసటి రోజు ఉదయం దేవుడు వేడిమి గల తూర్పుగాలి రప్పించగా యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే ఇక చనిపోవడం మేలు అనుకుంటాడు. అందుకు దేవుడు యోనాతో ఇలా అన్నాడు. ఈ చెట్టు గురించి ఆలోచించి నీ ప్రాణం పోవునంతగా కోపపడడం న్యాయమా యోనా? నీవు పెంచకుండానే పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన బహుజనములు, పశువులు కలిగిన నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అనెను. అప్పుడు యోనాకు దేవుని ప్రేమ ప్రజల పట్ల ఎంత ఎక్కువైనదో తెలిసింది. మరి యోనా స్టోరీ ద్వారా మీకు తెలిసిన విషయం ఏమిటో కామెంట్లో వ్రాయండి.